పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక రీసెంట్గా ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలోని విస్తీర్ణం చేస్తూ దీన్ని ఇప్పటి వరకు ఉన్న 150 వార్డులని 300 వార్డ్స్గా పెంచడం పై అసలు ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షాలు అనేవి ప్రశ్నిస్తూనే ఉన్నాయి గవర్నమెంట్ని. అసలు ఏ ప్రాతిపదికన చేశాయి, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందా అని చెప్పేసి వాళ్ళైతే వ్యతిరేకత చూపించినప్పటికీ కూడా ఇటు అసలు సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇటు అంటే బస్తీల్లో నివసించే వాళ్ళ దగ్గర నుంచి ఈ సొసైటీలో నివసించే వాళ్ళ వరకు కూడా అసలు ఏమనుకుంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ చేసేది అనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు కూడా కొంతమంది లోకల్ ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో మీకు ఏమనిపిస్తుంది, ఏదైతే డీలిమిటేషన్ చేశారో గవర్నమెంట్, సో అది యూజ్ అనిపిస్తుందా ఇప్పుడు చేయడం? మేడం, ఇంతకుముందు నేను అది జిహెచ్ఎంసీ కౌన్సిల్ చూసిన చాలామంది కార్పొరేటర్ మాట్లాడింది కదా, వాళ్ళ అభిప్రాయం వాళ్ళ సజెషన్ చెప్పడానికి. వాళ్ళు అసలు అయితే వాళ్ళకి నోటీస్లో లేదు, దాని తర్వాత గజెట్ వచ్చింది, వాళ్ళకి తెలిసిపోయింది ఎట్లా చేయాలి, ఎట్లా అయింది. అది పాపులేషన్ బేస్గా అయింది, ఏరియా బేస్గా అయింది. పాపులేషన్ బేస్ అయితే ఈ బంజారిల్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ 60,000 ఓటర్స్, ఒక 30,000 చేయాలంటే ఈ బంజారిల్స్కి 2 డివిజన్ చేయాలి. కానీ ఈ మొత్తం జిహెచ్ఎంసీలో 150 వార్డ్. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 150 వార్డుల వార్డ్ ఆఫీస్ పెట్టింది మానిటర్ చేయడానికి. ఇదైతే చాలా పెద్దది కదమ్మా. జిహెచ్ఎంసీ మేయర్ అయితే సెకండ్ సీఎం ఇక్కడ తెలంగాణకి. కానీ ఇది 150 వార్డు మానిటర్ చేయడానికి వార్డ్ ఆఫీస్ పెట్టింది. వార్డ్ ఆఫీస్ పరిస్థితి మీకు ఇప్పుడు తెలుసు ఎట్లా ఉంది. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మేనేజ్ చేయాలంటే వార్డ్ ఆఫీసర్స్ వాళ్ళు మొత్తం చూడాలంటే అది ఎగ్జిక్యూట్ కాలే. ఇంకా ఇప్పుడు 300 డివిజన్స్ చేస్తే ఎట్లా అవుతుంది, అది మనం ఆలోచించడం నార్మల్ పబ్లిక్గా ఎట్లా అవుతుంది అని. కానీ ఇంతకుముందు కూడా చూసిన మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లో ఊర్లలో సర్పంచ్ వార్డ్ సెక్రటరీ, అది సర్పంచ్ సెక్రటరీ పెట్టింది కదా, అది కూడా సరిగా నడిపేలే. ఇప్పుడైతే వార్డ్ ఆఫీస్ మనం చూసుకుంటే అది కూడా సరిగా నడిపిస్తే 150 వార్డు ఎగ్జిక్యూట్ చేయాలంటే కాలే ఆ ప్రభుత్వంకి. కానీ ఈ ప్రభుత్వంలో 300 వార్డ్ చేయాలంటే ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు స్టేట్కి ఫైనాన్షియల్ హెల్త్ కూడా బాగాలేదు. అది మనం నార్మల్ పబ్లిక్ ఎట్లా చూడాలంటే ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అది చూస్తున్నాం మనం. సో కానీ ఇటు చివరి ప్రాంతాల్లో ఉంటారు, ఎడ్జెస్లో ఉండే గ్రామాలని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం వల్ల వాళ్ళకి కూడా చాలా యూజ్ ఉంది. ల్యాండ్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, జిహెచ్ఎంసీలో ఉండడం వల్ల వాళ్ళకి కూడా కొన్ని ఫెసిలిటీస్ వస్తూ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఉంటుందమ్మా, ఎక్కడైనా జిహెచ్ఎంసీ అంటే కొంచెం హైప్. ఎందుకంటే ఇంతకుముందు హైడ్రా నుంచి చాలా బ్యాడ్ పేరు వచ్చింది. కొంచెం మంచి కూడా అయింది, ఆ లేక్స్ కూడా కొంచెం అదే అయింది, సెక్యూర్ చేసిన లేక్. కానీ చాలా బ్యాడ్ పేరు, దానివల్ల రియల్ ఎస్టేట్ బాగా అది డౌన్ఫాల్ అయింది. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపితే కొంచెం హైప్ అవుతుందని మేము కూడా ఆలోచించినాం. అది కానీ ఈ మొత్తం 300 చేయాలంటే దానికి ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారా, ఫైనాన్షియల్ హెల్త్ ఎట్లా ఉంటుంది, దీనికి మేనేజ్ ఎట్లా చేస్తారా, దాని తర్వాత ఈ డిలిమిటేషన్ చేసిన తర్వాత డివైడ్ చేస్తారా జోన్లో. ఆ డివైడ్ చేసి ఇప్పుడున్న ఒక మేయర్ అప్పుడు 4 జోన్లో డివైడ్ చేశారా, 3 జోన్స్లో డివైడ్ చేశారా తెలియదు కదా మనం. ఇంతకుముందు గవర్నమెంట్ మొత్తం డిస్క్లోజ్ చేయలే కదా. ఇంకొకటి ఏంటంటే 2019 మున్సిపల్ యాక్ట్లో అమెండ్మెంట్ చేసింది కదా బీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు చేసేటప్పుడు ఈ అన్ని మున్సిపల్లో ఏదైనా రెజల్యూషన్ పాస్ చేస్తే స్టేట్ గవర్నమెంట్కి అథారిటీని చింపేసి పడుస్తారు. ఈ ఉన్న జిహెచ్ఎంసీలో ఒకవేళ ఏమైనా రెజల్యూషన్ పాస్ చేస్తే అది ఏం లాభం అమ్మా? ఈ కార్పొరేటర్స్ అందరు కలిసి ఒక రెజల్యూషన్ పాస్ చేసి స్టేట్ గవర్నమెంట్ దగ్గర పంపిస్తే, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ అది వాళ్ళ పవర్స్ తీసేస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర పవర్సే లేదు. మేమేమంటున్నంటే ఈ జిహెచ్ఎంసీ పవర్ జిహెచ్ఎంసీకి ఇవ్వాలి. కానీ ఇంత పెద్దగా నడిపించాలంటే పాసిబుల్ కాదు, కష్టం. అది దానికి జోన్స్ వైజ్గా చేసి ఏమైనా చేస్తే బాగుంటుంది. ఇంకొకటి అంటే లోకల్ ప్రజలకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడున్న ఈ డివిజన్ మొత్తం మళ్ళీ డివైడ్ చేసి, ఇప్పుడు ఈ బంజారా హిల్స్ని 2గా డివైడ్ చేసి, అప్పుడు ఈ లోకల్ వాళ్ళు కూడా ఎందులోకి వెళ్ళాలి, ఎవరు కార్పొరేటర్ మనకి అసలు ఎవరు అని చెప్పేసి కూడా వీళ్ళకి కూడా కొంచెం ఈ యొక్క కన్ఫ్యూజన్ అనేది కూడా ఏర్పడుతుంది అనుకుంటా. అసలు ఇప్పుడు ఆప్షన్ ఇచ్చింది కదా అమ్మ, సజెషన్స్ అన్నీ తీసుకుంటున్నారు, ఇంకా ఫైనల్ కాలే కదా. అది ఆ ఫైనల్ అయిన తర్వాత పబ్లిక్కి తెలిసిపోతుంది ఏమేమి అవుతుందో, ఏం చేయాలని. కానీ ఇదైతే అర్థం కాలే మాకు ఎట్లా అయింది.
దీని వెనకాల ఎట్లా అవుతుంది, కానీ చాలా టైం ఇవ్వాలి. ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా టైం అవుతుంది. దీని తర్వాత మున్సిపల్ ఎలక్షన్ అవుతుందా లేదా అని అది కూడా తెలియదు. సో ఎలా కానీ ఈ ప్రాసెస్ చేయాలంటే చాలా టైం అవుతుంది. 300 వాట్స్ అంటే చిన్న మాట కాదు, అది చిన్న పని కాదు చేయాలంటే. సో ఏ ప్రాతిపదికన జరిగింది ఈ లిమిటేషన్ అనేది అని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఒక ట్రాన్స్పరెంట్గా చెప్పాలంటే ఈ పొలిటికల్ గెయిన్ కోసం అమ్మాది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే మనం ఎట్టయినా ఏదైనా మున్సిపల్లో మేయర్ ఫామ్ చేయాలంటే ఎంఐఎం మద్దతు కావాలి. ఎట్టయినా వాళ్ళ మద్దతు కాకుండా మనం నడిపాము జిహెచ్ఎంసీ ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు 300 చేస్తే ఉన్న గవర్నమెంట్కి ప్లస్ ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి ఎక్కువ సైట్ వస్తుంది కదమ్మా. ఎట్లయినా పబ్లిక్ అరే వీళ్ళు ఆపోజిషన్కి ఓటేస్తే ఏం లాభం రాబోయి, ఉన్న గవర్నమెంట్ ఏమైనా చేస్తుంది వీళ్ళకే అండ్ అది ఛాన్స్ ఇస్తే బెటర్ ఉంటుందని పబ్లిక్ ఆలోచన ఉంటుంది. అట్లా ఆలోచిస్తే ఈ ఉన్న గవర్నమెంట్కి బెనిఫిట్ ఇది చేయాలంటే. సో టీఆర్ఎస్ మళ్ళీ లాస్ అవుతుందంటారా? మిగతా లాస్ అవుతుంది, టీఆర్ఎస్ ఎట్లయినా లాస్ అవుతుంది. ఎందుకంటే కేటీ రామారావు గారు అది కేటీఆర్ అన్న అయితే అంత ట్రాన్స్పరెంట్గా పోతున్నారు. ట్రాన్స్పరెంట్గా క్లియర్గా మనం పోవాలి, పబ్లిక్లో ఫేర్ అండ్ ఫేర్ ఉండాలి. పాలిటిక్స్ అయితే అట్లా కాదు. కేటీఆర్ అంటే నేను కూడా ఫ్యానే. ఎందుకంటే ఐటీ మినిస్టర్ వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళ స్టైల్ ఎంత, వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి వాళ్ళ టర్మ్లో, అదైతే చాలా బాగుంది. కానీ ఈ పార్టీ వరకు చూసుకుంటే కేటీఆర్ గారు అంటే నేను అంత వర్కౌట్ కాదు. పార్టీ పొలిటికల్గా నడిపేయాలి. అన్నీ చేయాలి మనం, ప్లస్ మైనస్ అన్నీ ఉంటుంది, దానికి హ్యాండిల్ చేయాలి. కానీ అంత ట్రాన్స్పరెంట్గా పోతే ఇంతగా పోయిన ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా అట్లనే అయిపోయింది. ప్రభుత్వంలో ఉన్న అంత పని చేసిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడింది. అప్పుడు బీజేపీకి చాలా ప్లస్ అయింది. ఈ ఎలక్షన్ వచ్చేటప్పుడు మతాలు కులాలు చాలా వస్తుంది. అది కొంచెం చూడాలి బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి, ఇప్పుడు ఈ కార్పొరేటర్లు అందరూ కూడా, ప్రతిపక్షాల్లో ఉన్న కార్పొరేటర్లు అందరూ వ్యతిరేకించడానికి రీజన్ అంటే వాళ్ళ ఓటర్లు తగ్గిపోతారు, మళ్ళీ వేరే సైడ్ వెళ్ళిపోతారన్న భయంతోనే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటారు. బీజేపీకి లాస్ అవుతుంది. ఎట్లయినా బీజేపీకి లాస్ అవుతుంది. ఎంఐఎం బ్యాక్ చేశారు వాళ్ళు 100% వాళ్ళు గెయిన్ ఉంది. ఇంకా ఎంఐఎంకి కొంచెం ప్లస్సే ఉంటుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం స్టేట్లో రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా కాబట్టి కొంచెం కాంగ్రెస్కి ప్లస్ ఉంటుంది. ఉన్న మైనసే బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి కొంచెం మైనస్ ఉంటుంది. బీఆర్ఎస్ చేయాలంటే ఈ సిటీలో ఇంతకుముందు మొత్తం ఎమ్మెల్యేస్ మొత్తం బీఆర్ఎస్ఏ కొట్టింది, దానికి డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే చూడాలంటే సిటీలో చాలా పని చేయాలి బీఆర్ఎస్ పార్టీ. సో అంటే ఇన్ని అబ్జెక్షన్స్ వచ్చినా కానీ ముందు ప్రజల నుంచి ఎలాంటి ఒపీనియన్ తీసుకోకుండా ప్రభుత్వం ముందే ఎందుకు ఈ డిలిమిటేషన్ మొత్తం ఈ మ్యాప్ని రిలీజ్ చేయడం కానీ ఇదంతా చేయడం పైన అసలు ఏదైనా బ్యాక్ ఎండ్ రీజన్ ఉందనిపిస్తుంది మీకు? అమ్మ మేమేం చేసినామంటే కార్పొరేటర్స్కి ఓట్ చేసినాం. కార్పొరేటర్ పోయి కౌన్సిల్లో ఏమైనా చేశారని వాళ్ళకే పవర్ లేకుంటే మనం చెప్పడానికి ఏముంది. వాళ్ళకే పవర్ లేదు. ఈ 2019 యాక్ట్లో వాళ్ళ పవర్ తీసేసినారు స్టేట్ గవర్నమెంట్. కానీ మనం చెప్తే ఏమవుతుంది? కార్పొరేటర్ చెప్పడానికి ఆయనకి ఏం పవర్స్ లేదంటే నార్మల్ పబ్లిక్ చెప్తే ఏమవుతుంది? అది వర్కౌట్ కాదు. అది అంటే దీని బ్యాక్ ఎండ్ ఏదైనా ఉందనిపిస్తుందా? కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదు. సీఎం గారు విజన్ ఏంటంటే తెలియదు మాకు, కానీ ఇది అయిన తర్వాత ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారో, దానికి ఎట్లా డెవలప్మెంట్ చేశారో, దానికి ఫండ్ ఎట్లా అరేంజ్ అవుతుంది అది చూడాలి. కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇస్తేనే మనకి తెలుస్తుంది.